ప్లస్ ఫోటో అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే లాసటోల్ అయితే తీసుకొని హెయిర్ మొత్తం అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ మాస్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇస్తున్నా. వీలైతే అయితే ఓపెన్ అయితే అవుతుంది. సెకండ్ ఆప్షన్ కనపడుతుంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే చేసి ఇక్కడ మీరు వచ్చేసి ఆబ్జెక్ట్ అవేర్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోండి అండ్ మొత్తం అయితే ఎరేజ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత రిఫైన్ హెయిర్ అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే ఇవ్వండి. క్లిక్ అయితే చేసేయండి. కంట్రోల్ జీ అయితే క్లిక్ అయితే ఇవ్వండి. సో మనకు వచ్చేసి న్యూ లేయర్ కింద ఫామ్ అయితే అవుతుంది. ఇలా నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రేడియంట్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే ఇవ్వండి. సెలెక్ట్ చేసి ఇలా కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ అయితే చేయండి. జస్ట్ నార్మల్ గా డ్రాగ్ చేసేయండి. తర్వాత మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. దీని మీద రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని కనపడుతుంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే చేయండి. ఇలా అయితే వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం లేయర్స్ లో ఇక్కడ కలర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి. నేచురల్ లుక్ కనపడడానికి. ఇది వచ్చేసి రెడీ అయిపోయింది. ఇది బిఫోర్, ఇది వచ్చేసి ఆఫ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కోసం తప్పకుండా మన పేజ్ ఫాలో అయితే అవ్వండి గైస్. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే లింక్ వచ్చేసి బయోలో అయితే ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.